నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం. తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్. వైఎస్ జగన్ మార్క్ లేకుండా టీడీపీ వాళ్ళు పరిపాలన చేయలేరు. టీసీఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తన క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వరకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొని చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి ఎన్డీఏ కూటమిపై రాష్ట్ర ప్రజలలో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు. తిరుపతి నగర పాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్ల దంతాకు సహకరించిన కమిషనర్లకు టౌన్ ప్లానింగ్ కీలక అధికారి, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కార్పొరేటర్లను కస్టడీలోకి తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తూ కార్పొరేటర్ గా అవతారం ఎత్తి నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ తో సహా మాజీ నగర పాలక సంస్థ కమిషనర్లు మరో 5 మంది కార్పొరేటర్లు పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తే టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందన్నారు. రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పీఏ కార్పొరేటర్ కాకముందు ఉన్న ఆస్తులు ఎన్ని, ఈ 5 సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్న దానిపైన సమగ్ర విచారణ జరపాలని, నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి, అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావాల్సిన
టీడీఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో కుమ్మక్కాయ్ వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి భూములు ఇచ్చిన వారిని మార్చి బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. గత 5 సంవత్సరాల వైకాపా పరిపాలనలో మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా జారీ చేసినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న తణుకు, నిన్న చూస్తే అదేవిధంగా విశాఖ, కాకినాడ, రేపు తిరుపతి వంతు రాబోతోంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతిని లెక్కలు తేల్చండి. మాస్టర్ ప్లాన్ల రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్, కొరియర్ ద్వారా పంపిస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే పిఏగా పనిచేసినటువంటి ఒక సామాన్య వ్యక్తి, అతని పేరు రామస్వామి వెంకటేష్. అతను ఒక కార్పొరేటర్ గా ఎదిగాడు, దశావతారాల్లాగా కార్పొరేటర్ అవతారం ఎక్కాడు. ఒక పిఏగా, ఒక కార్పొరేటర్ గా మీరు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా ఈ రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పిఏ కాకముందు ఆస్తులెంత, ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్ గా మారిన తర్వాత అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలి. ఎందుకంటే తిరుపతి నగరం అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో మంది స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం భూములు ఇచ్చారండి. కొంతమందిని అధికార బలంతో, అహంకారంతో బెదిరించి భూములు, స్థలాలు లాక్కున్నారు. అయ్యా మేము కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా ధిక్కరించేశారు. దీనికి అప్పుడున్నటువంటి కమిషనర్లు సంపూర్ణ సహకారం అందించారు. ఎందుకంటే ఆ టీడీఆర్ బాండ్లలో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి కాబట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని, అహంకారంతో బెదిరించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వద్దంటే కూడా రాత్రికి రాత్రి రోడ్లు వేసేశారు. దానికి సహకరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు కొంతమంది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో జరిగినటువంటి అతి భారీ కుంభకోణాలలో ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్ల కుంభకోణం అతి పెద్దది. అందులో తిరుపతి టాప్ 3లో ఉన్నది. కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద విచారణకు ఆదేశించండి. ఈ రోజు ఎవరైతే రామస్వామి వెంకటేష్ ఉన్నాడో అతనికి తోడుగా మరో 5 మంది కార్పొరేటర్లు ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రజల్ని, వాళ్ళని భయపెట్టి మీకు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ చేస్తామని చెప్పి ఎక్కువ చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టారు. వీళ్ళు బ్లాక్ మెయిల్ చేశారండి ప్రజల్ని, స్థానిక ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ రోజు అక్రమంగా సంపాదించేశారు. వీళ్ళకి కొంతమంది అప్పుడున్నటువంటి పార్టీ నాయకులు సహకరించారు. ఈ 5 మంది కార్పొరేటర్లు, రామస్వామి వెంకటేష్, ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని మీరు అదుపులోకి తీసుకొని విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయల కుంభకోణం భాగోతం అంతా బయటకు వస్తుంది. గతంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు గాని, నాయకులు గాని, అభిమానులు గాని ఎవరికి న్యాయం జరగలే. కానీ ఈ రామస్వామి వెంకటేష్ అనే వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. నువ్వు 5 సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల్లో చేయబెట్టేశాడండి, అక్రమంగా సంపాదించేశాడండి. ఈయన ఆస్తులు ఎక్కడున్నాయి? ఈయన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇతను పారిపోయేందుకు బెంగళూరుకి సంసిద్ధమవుతున్నాడు. వెంటనే ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పని ముఖ్యమంత్రి గారికి కూడా అన్ని కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని పంపిస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే భూములు ఇచ్చారో న్యాయబద్ధంగా వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాలి. ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక గూడు పుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు. వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళని భయపెట్టారు. ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు. టీడీఆర్ బాండ్ల విషయంలో నిగ్గు తేల్చాలని చెప్పని, ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు.
టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి. ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి. ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు. ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో గానీ పోలీస్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. బీర్లు తాగుతుంది. సూర్యాపేట బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థినులు నిరసనతో సూర్యాపేట జిల్లా బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. జరగమ్మా ఒకటే ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్. మాకు అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది. అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం. అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసినాం సార్ మేము. ఎన్నడు? నైట్ సార్, నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్. కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం. చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆమె ఆబ్సెన్స్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు. వైఎస్ జగన్ మార్క్ లేకుండా టీడీపీ వాళ్ళు పరిపాలన చేయలేరు. టీడీపీ వాళ్ళు పెన్షన్ల పంపిణీ చేసింది కూడా జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే. టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే. అలాగే వాలంటరీ వ్యవస్థని అమలుపరిచి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న 1వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు. మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే చేయలేమా? వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా? వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా. ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు. అయ్యా, మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో 80% ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన 1,25,000 మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసివేసి ఒక్కడుగు. అనపర్తి మండలం పెడపర్తిలో మావుల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమంలో పెడపర్తి గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
विश्वरूपा प्रसवो वदन्ति स्वानो मन्त्रे सर्वोऽध्यन्तवानाधेनुर्वागस्मान् प्रसुष्टुतयो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। बाबी సంవత్సరం జాతర కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వాగతం. అనపతి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి దంపతులకు శ్రీ నాగంతలమ్మ ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. అనపతి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి దంపతులకు లోపల కూడా రాను బిక్కవోలు మండలం కొంకుదురులో వెలమ కమ్యూనిటీ హాల్లో జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలా వెళ్తే కూర్చోండి. ఈరోజు భారత జనసంఘం వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకల్ని
మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. గత నెల 23వ తారీఖున ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అనపర్తిలో బలిదాన దివస్ పేరుతో ఆ రోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది. మనం వివిధ కార్యక్రమాల్లో తలమొండలు ఇవ్వడం వలన ఆ కార్యక్రమం చేయలేదు. మరి ఈరోజు ఆ కార్యక్రమానికి నాందిగా మనకి కొంపదూరు నుంచి మెళ్ళూరు వెళ్ళే రోడ్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మరి వేణుగోపాల్ రెడ్డి గారు, భూమి గారు, దత్తారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి గారికి, అంటే ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి గారు, వారి కుటుంబంలో ఒక విషాదకరమైన సంఘటన చేసుకున్న నేపథ్యంలో వారు హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా కూడా వారి కుటుంబానికి కూటమి తరఫున ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వాసు గారు, వెంకటరామారెడ్డి గారు, బాబా గారు, సత్యరాజ్ గారు, దుర్గారావు గారు, భూమి గారు, అదేవిధంగా వీరబాబు గారు, గౌరీ గారు, చౌదరి గారు, తుస్పూడి సర్పంచ్ వెంకటరెడ్డి గారు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాడు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఒక అత్యున్నతమైన ఆశయాలతో, ఒక అంకిత భావంతో భారతదేశాన్ని రక్షించాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవాలి, భారతదేశం యొక్క సమర్థతను కాపాడాలి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తన క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి ముఖ్య నాయకులు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల విజువల్స్. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం. తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్. వైఎస్ జగన్ మార్క్ లేకుండా టీడీపీ వాళ్ళు పరిపాలన చేయలేరు. టీసీఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు. జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను తన క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం.